ఇప్పుడు అక్కడ బియ్యం ఉంటుంది చూడు పట్రా. ఈ బియ్యం ఉన్నాయా, ఈ బియ్యాన్ని కూడా ఏం చేశానంటే ఒక 2 గంటల క్రితమే నానబెట్టి పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఆ అబ్బాయి చక్కగా రుబ్బుకునిరా. రుబ్బమంటే మరీ మెత్తగా రుబ్బేయకూడదు, కొంచెం పులుగు పులుగ్గా రుబ్బాలి. బాగా చేసుకొచ్చా మెత్తగా పర్లేదులే. అక్కడ ఒక గిన్నె ఉంటుంది అమ్మా, అది కొత్త పాత్ర చక్కగా పొయ్యి మీద పెట్టు. వెలిగించమ్మా. ఇప్పుడు చక్కగా కాసిన దాన్ని నీళ్ళు పోయి, అందులో మరీ ఎక్కువ పోయొద్దు, కొద్దిగా పోయి. అమ్మాయి ఇప్పుడు బియ్యం రుబ్బు తీసుకొచ్చాడు కదా, ఆ రుబ్బు తీసుకొచ్చిన బియ్యాన్ని ఈ పాత్రలో ఇలా వేసేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోయినా లోపల కలిపి ఒకసారి గరిటె తీసుకుని ఇప్పుడు నీళ్లు పోసాము. ఆ తర్వాత ఏమో ఈ బియ్యం రుబ్బుకొచ్చిన బియ్యం వేసాము. అది ఆపి అక్కడ పాలు ఉన్నాయి పట్రా. ఆ పాలు మనం చేసుకున్న పాయసం కదా, మొత్తం పోసి చక్కగా పాలు పోసేసామా. అమ్మాయి పాయసం చిక్కబడిపోతుంది, కాస్త నీళ్ళు కలుపు. పాయసం పలుచగా ఉండాలి కదా. సరే ఒకసారి కలిపేసిరా. పాయసంలో మనం బెల్లం వేయాలి ఇప్పుడు. ఇప్పుడు చక్కగా కలిపేసి. బెల్లం వేసాం కదా, కొంచెం పలచబడిపోద్ది. అమ్మాయి ఇప్పుడు నేను దింపుతాను కానీ ఆ గుడ్డెట్టు నేను తీస్తాను బాబాయ్ గారు. తీసేసి ఒక ప్యాన్ పట్టరా. అది ప్యాన్ ఇక్కడ పెట్టు. ఇప్పుడు వెలిగించమ్మా. ఆ ప్లేట్ ఇటు పట్టరమ్మా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నెయ్యి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం చేసేది జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, ఈ కిస్మిస్, యాలక్కాయల పొడి ఉంది కదా, ఇవన్నీ కొద్దిగా వేపుకోవాలన్నమాట. అమ్మాయి ముందుగా జీడిపప్పు వేయించుకుందాం కొద్దిగా. కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలు, ఇప్పుడు కిస్మిస్, అయిపోయిందమ్మా వేగినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే పాయసంలో వేసి కొంచెం సేపు ఉడకొచ్చు, మూత పెట్టేసి. ఇప్పుడు పాయసం కూడా తీసేసుకుందామా, అయిపోయిందిగా. అట్లాగే ఆ జీడిపప్పులు చక్కగా పాయసం మీద పెట్టు. నానబెట్టిన బియ్యాన్ని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని బియ్యం ముద్ద వేసి పాలు పోసి ఒక ఉడుకు వచ్చాక బెల్లం వేసి కరగనివ్వాలి. తరువాత పాన్ పెట్టుకొని నెయ్యి, జీడిపప్పు, ఎండు కొబ్బరి పలుకులు, కిస్మిస్లు వేయించి ఉడుకుతున్న పాయసంలో వేసుకుంటే బియ్యం పాయసం సిద్ధం.